Hello guys, welcome to Rao's IAS Academy where super icons create for future. ఈ వీడియోలో మనం డిగ్రీతో పాటుగా ఐఏఎస్ అంటే సివిల్ సర్వీసెస్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, సో ఈ యొక్క కోర్స్ యొక్క లక్షణాలు ఏంటి, సో అయితే ఈ యొక్క సివిల్స్ కోచింగ్ అనేది డిగ్రీ అవ్వకుండా ముందే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే డిగ్రీతో పాటుగా మనం సైమల్టేనియస్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో మనం తెలుసుకుందాం. సో ముందుగా అందరూ కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా గ్రూప్స్లో షేర్ చేయండి, అలాగే వీలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్స్ గురించి తెలుసుకుందాం. వన్ ఆఫ్ ది బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అండి. ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫ్యూచర్లో టైం వేస్ట్ అవ్వకుండా ఒక టైం ఎఫిషియంట్ ప్రాసెస్ ఇది. సో ఈ యొక్క కోర్స్ని మనం తెలుసుకుందాం ఫుల్ డీటెయిల్డ్గా. అయితే ఒక ఫేమస్ కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగన్ విత్ సింగిల్ స్టెప్ అకార్డింగ్ టు మనకి లావో 2 అని ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ కొటేషన్ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో, అలాగే ఇంటర్తో పాటుగా కూడా మనం సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తున్నాం, అలాగే ఇప్పుడు డిగ్రీతో పాటుగా సివిల్ కోర్సెస్ ఇస్తున్నాం. అంటే మనకి 21 years రాకముందే ఒక సివిల్ ఫౌండేషన్ అయితే పడిపోతుందండి. ఎందుకంటే 21 years నుంచి మీకు తెలుసు కదా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే 21 years రాకముందే సో వాళ్ళు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ సో ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ మనం సివిల్ సబ్జెక్ట్స్ కానీ అవగాహన చేసుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం మనం త్వరలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం ఇప్పటివరకు. అలాగే మన బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కంబైన్డ్ డిగ్రీ అండ్ ఐఏఎస్ ప్రిపరేషన్ అండి, ఎలా మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రిపరేషన్ కొనసాగించాలి. అయితే వాట్ ఈస్ ద కోర్స్ యొక్క డీటెయిల్స్, ఎలా వర్క్ అవుతుంది, ఈ కోర్స్ని తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది, అలాగే మనకి కీ ఫీచర్స్ ఆఫ్ ది కోర్స్, అసలు మనం అందించే ఈ కోర్స్లో మనకి డీటెయిల్డ్గా ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ చూద్దాం. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రెడిషనల్ పాత్, అంటే ట్రెడిషనల్గా చాలామంది డిగ్రీస్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత మనం సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటారు, 21 years నుంచి స్టార్ట్ చేస్తుంటారు. కొంతమంది 99% కాదు కానీ 1% సక్సెస్ అవుతారు. బట్ మిగతా వాళ్ళు కొంచెం 2-3 years టైం వేస్ట్ అవుతుంది ప్రిపరేషన్లో. సో అది మనకి ఒక బెనిఫిట్. ఇప్పుడు డిగ్రీతో పాటుగా సివిల్స్ అనేది ఒక బెనిఫిట్. అలాగే హూ షుడ్ కన్సిడర్ దిస్ ఎగ్జామ్స్, హూ షుడ్ కన్సిడర్ దిస్ కోర్స్, అంటే ఎవరు అర్హులు ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే. అలాగే కెరియర్ అవుట్కమ్స్ ఏంటి, ఈ కోర్స్ తీసుకుంటే కెరియర్ అవుట్కమ్స్ ఏముంటాయి. అలాగే మనకి మేజర్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మనకి ఎవరైనా సక్సెస్ అయ్యారా ఫ్యూచర్లో సివిల్స్తో పాటుగా, మనకి సివిల్స్ మనకంటే ఇంటర్తో పాటుగా కానీ డిగ్రీతో పాటుగా కానీ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యారా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని అలాగే కన్క్లూజన్ కూడా ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు యూపీఎస్సీ అనేది మనకి ప్రతి ఇయర్ యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంటారు. సో అయితే ఈసారి 2025లో మీకు 972 పోస్టులు అయితే పడ్డాయి. సో తెలిసిందే మీకు మే 2025 25th ఎగ్జామ్ అయితే ఉంది, ప్రిలిమ్స్ స్టేజ్. అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ అవుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఇది, 200 questions, 200 marks, అంటే 100 questions ఉంటాయి, ఈచ్ క్యారీ 2 marks. సో టోటల్ 200 questions, 200 marks ఉంటాయి, 100 questions, 100 questions 200 marks. అలాగే మనకి మెయిన్ ఎగ్జామ్స్ అనేది మీకు డిస్క్రిప్టివ్లో ఉంటుంది, మీకు తెలుసు. సో టోటల్గా మనకి టైప్ ఆఫ్ ఎస్ఏస్, అంటే ఎస్ఏతో కలుపుకొని పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఉంటాయి. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో దీని గురించి మనం ప్రత్యేకంగా వీడియో చేద్దాం. అలాగే మనకి థర్డ్ ఇంటర్వ్యూ సెషన్, ఈ ఇంటర్వ్యూ సెషన్ మార్క్స్ బేస్ చేసుకొని టోటల్గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తుంటారు. ఇది మనకి జనరలైజ్గా యాన్యువల్ క్యాలెండర్లో మనం బాగా చూస్తాం. అలాగే మనకి సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఏఎస్, తర్వాత ఐఎఫ్ఎస్, ఐఏఎస్, యాజ్ వెల్ యాజ్ మనకి ఎస్సీఆర్ఏ, అలాగే సిఎంఎస్, సిడిఎస్, ఇలాగ మనకి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ అయితే మనం చూడవచ్చు. మనకి ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన అంశాలు ఇవి. సో టోటల్ 3 type ఆఫ్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో టోటల్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై యూపీఎస్సీ ఇవి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. యూపీఎస్సీ మీకు వెబ్సైట్లో ఉంటుంది, సిలబస్ క్లియర్గా ఉంటుంది. సో ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి, క్లియర్గా క్రిస్పీగా ఉంటుంది, చదవండి. అలాగే ఒక టైం టేబుల్, పర్ఫెక్ట్ టైం టేబుల్ అయితే సిద్ధం చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మనకి అంటే ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ మీకు ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ డిసిప్లిన్ని అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ రోజు ఏం చదవాలి అనేది. అలాగే మనకి టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా మనకి ఒక మార్నింగ్ 6 నుంచి ఒక టైప్ ఆఫ్ 1.5 hour న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. దాంతోపాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా
ఒక హ్యాబిట్గా చేసుకోండి ఈ టైం టేబుల్. అలాగే ఖచ్చితంగా న్యూస్ పేపర్ అయితే మార్నింగ్ ఖచ్చితంగా అవసరం. ఫైస్ న్యూస్ పేపర్ లేనిదే యూపీఎస్సీ లేదు. అలాగే మనకి సో హెడ్లైన్స్ అనే ప్రతి ఒక్కసారి అంటే మనకి అటు నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇది ఇండియా రిలేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మనకి బుక్స్ అనేవి ఖచ్చితంగా సోర్సెస్ అనేది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. బుక్స్ అవన్నీ కూడా చెప్తాను మీకు. యూపీఎస్సీ యొక్క బుక్స్ ఏం చూసుకోవాలి ఇవన్నీ కూడా. అలాగే మనకి రిఫర్ సమ్ స్పెసిఫిక్ టాపిక్స్ని రిఫర్ చేయండి. అలాగే ఖచ్చితంగా గైడెన్స్ అందుకోండి. ఇనీషియల్గా గైడెన్స్ అవసరం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ తీసుకుంటే సో ఖచ్చితంగా గైడెన్స్ లేకపోతే మీకు ఏం అర్థం కావు. లైక్ మనకి హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ చదివితే అర్థమైపోతుంది, కానీ మనం టైప్ ఆఫ్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా చదువుకో గైడెన్స్ కావాలి. అలాగే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు ఇవ్వండి ఫ్రెండ్స్. మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయాలి. అలాగే మనకి రైటింగ్ సెషన్స్ ఖచ్చితంగా రోజుకి ఒక సెషన్ అయినా ఒక రైటింగ్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ఒక ఎస్సే కానీ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ కానీ సో ఖచ్చితంగా రాయాలి. అలాగే మనకి ఒక టైప్ ఆఫ్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్ని రోజులు కష్టపడిందంతా కూడా ఆ 3 hours ఎగ్జామ్స్ కోసమే. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక డైట్ని మెయింటైన్ చేస్తూ స్లీప్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ టెంపోని మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. అయితే ఇలాంటి యూపీఎస్సీని ఖచ్చితంగా సివిల్స్ క్రాక్ చేయాలంటే విత్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఓకే. సో దాన్ని డిగ్రీ ప్లస్ సివిల్స్ కోచింగ్, అలాగే ఇంటర్తో కూడా మనం టైప్ ఆఫ్ సివిల్స్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే 10th కంప్లీట్ చేశారో ఇంటర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇంటర్తో పాటుగా సివిల్స్ కూడా మనం నేర్పిస్తున్నాం. అలాగే ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ కూడా మనం కోర్స్ అందిస్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. ఖచ్చితంగా సేవ్ టైమ్స్ అండి. మీ అందరికీ తెలుసు టైం అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. సో 3 years కూడా మనం సివిల్స్ సబ్జెక్ట్స్ని బాగా నలిగిపోతాయి. సివిల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ స్టడీస్లో మనకి హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, మెడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది, అలాగే ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఎకానమీ, అలాగే మనకి జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే పొలిటికల్ సిస్టమ్, అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, అలాగే మన డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఇలా ఇవన్నీ కలిపితే మనకి ఒక టైప్ ఆఫ్ మీకు పేపర్ ఉంటుంది. సో మీకు తెలిసింది. సో టోటల్ 100 questions. సో ఇలాగ ఖచ్చితంగా ఇవన్నీ సబ్జెక్ట్స్ మీద అవగాహన మనకి సో ఇనీషియల్ స్టేజ్లోనే వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ వెయిటింగ్ ఎనీ టైం ఖచ్చితంగా. ఓకే, అలాగే మనకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడిపోద్దండి. మీరు ఒక్కసారి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వితిన్ 1 attempt-లోనే పాస్ అయిపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ అయితే బాగా పడుతుంది. అలాగే ఒక బ్యాలెన్స్డ్ షెడ్యూల్, అటు డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది, ఇటు సివిల్స్ కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజిక్ అప్రోచ్ అండి. ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది ఇది యాక్చువల్లీ. అలాగే మనకి సో తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎర్లీగా ఎక్స్పోజర్ అవుతుంది 3 years కూడా. అంటే మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవడంలో కూడా 1 year వేస్ట్ అయిపోతుంది చాలా మందికి. కానీ అది అక్కర్లేదు. అది ఇంటర్లో జాయిన్ అయితే ఇంకా మంచిది, 5 years ఉంటుంది మీకు. అయితే ఇక డిగ్రీలో జాయిన్ అయితే ఇక 3 yearsలోనే మీకు ఎక్స్పోజర్ అయితే వచ్చేస్తుంది. యూపీఎస్సీ అంటే ఏంటి, దాని ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ఈ విధంగా. అలాగే హౌ దిస్ వర్క్ కోర్స్ ఎలా మనకి వర్క్ అవుతుంది ఫ్యూచర్లో. ఖచ్చితంగా సైమిల్టేనియస్ ఫోకస్ మీకు డిగ్రీతో పాటుగా ఖచ్చితంగా ఐఏఎస్ ప్రిపరేషన్ మీకు సైమిల్టేనియస్గా జరిగిపోతుంది. అలాగే ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ కవరేజ్ చేయాలి. సో మీకు హిస్టరీ 6 to 12, జాగ్రఫీ 6 to 12, మనకి ఎకానమీ 9 to 12, పొలిటికల్ సిస్టమ్ కూడా మీకు ఉంటుంది. సో ఇలా మనకి ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, బేసిక్ మీకు యూపీఎస్సీ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క ప్రిపరేషన్లో మీకు కవర్ చేసేస్తాం. అలాగే ఖచ్చితంగా రెగ్యులర్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్, మనకి టీచర్ రిలేషన్షిప్ ఉంటుంది, టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి డెవలప్మెంట్ ఆఫ్ అనలిటికల్ యాజ్ వెల్ రైటింగ్ స్కిల్స్ కూడా మనం నేర్పిస్తాం. కాబట్టి మెయిన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆప్షనల్ సబ్జెక్ట్స్తో డిగ్రీ కోర్స్ తీసుకుంటే కనుక సో ఖచ్చితంగా మనకి హ్యాబిచ్యూట్ అయిపోతుంది ఆప్షనల్ కూడా. ఎస్, అలాగే ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ద కీ కోర్స్ హైలైట్స్ ఏంటి ఒకసారి చూసుకుంటే ఫీచర్స్ కాంప్రహెన్సివ్గా మనకి కరికులం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మీకు క్లాసులు చెప్పిస్తాం. అలాగే మనకి మెంటర్షిప్ ఖచ్చితంగా మనకి ఇది అవసరం. పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అనేది అవసరం యూపీఎస్సీ ఎగ్జామ్లో. మనకి 1 year అయినా 2 years అయినా కంటిన్యూస్గా ఒక్కసారి కోర్స్ తీసుకున్నామంటే అతను యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయినంత వరకు ఆ మెంటర్షిప్ అయితే ఉంటుంది. అలాగే టెస్ట్ సిరీస్ ఎక్స్టెన్సివ్గా మనం టెస్ట్ సిరీస్ రాయాలి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయాలి, యాజ్ వెల్ యాజ్ మనకి టైప్ ఆఫ్ ఫుల్ అండ్ టెస్ట్ సిరీస్ రాయాలి. అలాగే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం ఆఫ్లైన్ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎవరైనా ఆన్లైన్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ తీసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ కావాలంటే వైజాగ్లో మీకు బ్రాంచ్ ఉంది. ఎస్, యూ కెన్ విజిట్ దేర్. అలాగే ఎంఫసిస్ ఆన్ కరెంట్ అఫైర్స్, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ఎంఫసిస్ చేయడం, యాజ్ వెల్ యాజ్ ట్రాక్ రికార్డ్ని ఖచ్చితంగా ప్రీవియస్గా మనం ఈ యొక్క Group 1, Group 2 ఆఫీసెస్ కూడా మనకి ర్యాంక్స్ కూడా ఇచ్చాం. రావుస్ ఐఏఎస్ అకాడమీ ఒకసారి మీరు వెబ్లో కూడా మీరు పరిశీలించవచ్చు. అలాగే మనకి హోలిస్టిక్ డెవలప్మెంట్, ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటి, హోలిస్టిక్గా మనకి జిఎస్ మీద, అటు మనకి CSAT మీద పేపర్ 2
మొత్తం హోలిస్టిక్ అప్రోచ్ అయితే డెవలప్మెంట్ అయితే చేయగలగాలి. అలాగే స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరికి హోలిస్టిక్ డెవలప్మెంట్ వైపుగా మనం దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. అలాగే ఖచ్చితంగా మనకి ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ అంటే మనకి ట్రెడిషనల్గా మనం డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ చదువుకుంటారు, కానీ ఇక్కడ మనకి ఖచ్చితంగా టైం ఎఫిషియన్సీ. ఓకే, ఖచ్చితంగా ఒక ఐఏఎస్ అనేది ప్రిపేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి 21 ఇయర్స్ అవ్విన తర్వాత కాదు, కానీ 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా కొంతమంది 16 ఇయర్స్తో స్టార్ట్ చేస్తారు, ఇంటర్తో కూడా స్టార్ట్ చేస్తారు చాలామంది. అలాగే ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా, అంటే మళ్ళీ ఫీజులు కట్టక్కర్లేదు కదా మీరు. ఇప్పుడు డిగ్రీతో పాటుగా మీరు సివిల్స్ జాయిన్ అయిపోండి, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఉంటుంది అది. అలాగే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మీకు 3 ఇయర్స్ తర్వాత. చాలామంది ఇలాగే మనం కోర్స్లో సివిల్స్ నేర్చుకొని ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లో కూడా 21-22 ఇయర్స్ కూడా సివిల్స్ పాస్ అయిపోతున్నారు, సివిల్స్ క్రాక్ చేస్తున్నారు. ఒకవేళ సివిల్స్ మిస్ అయినా సరే ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఆఫీసర్స్ కూడా అయిపోతున్నారు. చాలా ఎర్లీ స్టేజ్లో ఆఫీసర్స్ అనేది తయారు చేయడం మన యొక్క లక్ష్యం. అలాగే గైస్, మీకు ఎవరు కన్సిడర్ చేయాలి, ఎవరైతే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో, మనకి సివిల్స్ మీద కోరిక ఉంటుందో చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, నేను కూడా ఒక బ్యూరోక్రాట్ అవ్వాలి, నేను కూడా సర్వీస్ చేయాలి ఇండియాకి అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ స్టెప్ అండి. అలాగే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్తో పాటుగా సివిల్స్ కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి స్టెప్ ఇది. ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు, డిగ్రీతో పాటు జాయిన్ అయిపోండి మీరు. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ గైడెన్స్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ ఉంది మన దగ్గర. వీ విల్ గివ్ పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ. ఎగ్జాంపుల్ నేను 2018లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసి మెయిన్స్ కూడా అటెంప్ట్ చేయడం జరిగింది. మెయిన్స్లో 59 మార్క్స్తో పోవడం జరిగింది. అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ ఎలా ఇవ్వాలి, ఆర్టికల్స్ని, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఇవ్వాలి, ఆప్షనల్స్ ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి అవుట్కమ్స్ ఏంటి, కెరీర్ అవుట్కమ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా క్రాక్ చేయొచ్చండి. ఈ యొక్క టైప్ ఆఫ్ కోర్స్ తీసుకుంటే. అలాగే మనకి ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని మీరు సొంతం చేసుకోగలరు ఈ యొక్క జర్నీలో. అలాగే ప్లాన్ బి ఆప్షన్ ఉంటుంది కదా, ప్లాన్ ఏ మనకి ఐఏఎస్, ప్లాన్ బి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మనకి పోటీ పడవచ్చు. దిస్ ఈస్ ద ఫౌండేషనల్ కోర్సెస్ అండి. అలాగే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా మీరు చూసుకుంటే ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో విపుల్ అగర్వాల్ ఐఎఫ్ఎస్ అధికారి అయ్యారు, మనకి డిగ్రీతో పాటుగా సివిల్స్ నేర్చుకొని 22 ఇయర్స్కి అయిపోయారు. అలాగే మనకి వన్ ఆఫ్ ది నితా వనిష్, ఓకే, యాజ్ వెల్ యాజ్ మనకి టైప్ ఆఫ్ వన్ ఆఫ్ ది అనన్యా సింగ్. ఈవిడ కూడా మనకి 22 ఇయర్స్కే మనకి సివిల్ అధికారి మనకి అయ్యారు, బ్యూరోక్రాట్ అయ్యారు మన భారతదేశానికి. ఇలా వీళ్ళందరూ కూడా డిగ్రీ ప్లస్ సివిల్స్ కానీ ఇంటర్ ప్లస్ సివిల్స్ కానీ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకొని వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అవ్వడం, వాళ్ళు గైడెన్స్ తీసుకోవడం. ఇలా మనం ఒక టైప్ ఆఫ్ రియల్ టైప్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎర్లీ ఎడ్యుకేషన్ అండి, ఎర్లీగా మనం యూపీఎస్సీ మీద అవగాహన తెచ్చుకుంటే అది వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే మన రావుస్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పొచ్చు. ప్రీవియస్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా 2019లో మనకి ఎంపీడీ అధికారులు మనం సక్సెస్ చేయించగలిగాం. మనకి వన్ ఆఫ్ ది గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా అయ్యారు మన దాంట్లో. ఓకే, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ గైస్. ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే లేదంటే మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు టైప్ ఆఫ్ కాలింగ్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఓకే, షేప్ యువర్ డెస్టినీ, షేప్ ఇండియాస్ ఫ్యూచర్ అలాంగ్. ఖచ్చితంగా ఈ యొక్క రావుస్ ఐఏఎస్ అకాడమీ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్తో పాటుగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లాస్ట్ ఎంకరేజ్, ఖచ్చితంగా సక్సెస్ ఇస్ వేర్ ప్రిపరేషన్ అండ్ ఆపర్చునిటీ మీట్ అండి. అంతే కదా, మీ యొక్క ఆస్పిరేషన్ ఆపర్చునిటీగా మార్చుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క కళను సాకారం చేసుకోండి, ఐఏఎస్ కళను సాకారం చేసుకోండి ఈ విధంగా. ఓకే, దిస్ ఇస్ ద వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రావుస్ ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ గైస్, బాయ్.